ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్న ఒక పెద్ద మనిషి, బీజేపీ నాయకుడు కూడా. ఆ పెద్ద మనిషి ఒక ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, నా తల తెగి కింద పడినా కానీ నా మొండెం వెంకటేశ్వర స్వామి ముందు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కలాగా నేను పనిచేస్తాను అని అన్నాడు. మరి ఈ కాపలా కుక్కగారు ఎవరు? ఆ వ్యక్తి ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? 2025 జనవరి 11వ తేదీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పెంచిలయ్య అనే వ్యక్తి రెడ్ హ్యాండెడ్గా దొంగతనం చేస్తూ పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే ఇప్పటి వరకు కూడా ఆ ఉద్యోగి గురించి ఎందుకు బయటపెట్టలేదు? ఎందుకు సీక్రెట్గా ఉంచారు? ఈ పెద్ద మనిషి కాపలా కుక్క అని పదే పదే చెప్పుకుంటూ వెంకటేశ్వర స్వామికి నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటూ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ అన్నమాట. ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను బట్టి కాపలా కుక్కలాగా పనిచేస్తాను అని అన్న పెద్ద మనిషి ఎవరు? ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడాడు? ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ దీనిపై క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. వీడియో చూసే ముందుగా మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరందరూ కూడా వీడియోని పూర్తిగా చూడాలి. వీడియోని ఎంతమంది చూసి లైక్లు కొడితే అంత మందికి ప్రజల్లోకి మన వీడియో వెళ్ళగలుగుతుంది. కాబట్టి మన వీడియోకి లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరందరూ చూసి మీ అభిప్రాయాలను తెలియజేయండి. నా తల నరికినా సరే నా మొండెం పోయి అతను జరుగుతున్న అవినీతిని అడ్డుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే స్వామి ఇచ్చిన ప్రాణం ఇది, వెంకటేశ్వర స్వామి కోసం ప్రాణం, భగవంతుడి కోసం ప్రాణం. ఆయనకి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ చేయి కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. వారి ముందు కాపలా కుక్కగా నేనున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏ మాత్రం తప్పు చేయాలని చెప్పి మీకు ఆలోచన వచ్చినా సరే నన్ను దాటుకుని మీరు లోపలికి వెళ్ళాలి. పెంచిలయ్య అనేటువంటి ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ దొంగతనం పట్టుబడింది 2025 జనవరి నెలలో. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటకి తీసుకురాలేదు? ఇది మీడియా కూడా తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? ఆయనకు వెనువెంటనే బెయిల్ ఎందుకు వచ్చింది? దీంట్లో మీకున్నటువంటి భాగం ఎంత? మీకు భాగం లేకపోతే మీరు బహిరంగంగా మాట్లాడున్నారు కదా. మీరు చెప్పలేదు అంటే వాళ్ళకి మీకు ఉన్నటువంటి రహస్య బంధం ఏంటి? పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసినట్టుగా రికార్డులో ఉంది, కానీ మీడియాకి తెలియదంటే దీని రహస్యం ఏంటి? మరి కాపలా కాస్తానన్న కాపలా కుక్క గారు ఏమయ్యారు? చూశారుగా, సోషల్ మీడియాలో కాపలా కాస్తానన్న కాపలా కుక్క గారు ఏమయ్యారు అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి భానుప్రకాష్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరే అన్నారు, నా తల తెగి కింద పడినా కానీ నా మొండెం వెంకటేశ్వర స్వామి దగ్గర జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తుంది అని అన్నారు. నేను ఆయనకు కాపలా కుక్కలాగా పనిచేస్తాను అని కూడా అన్నారు. మరి పెంచిలయ్య అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి 2025 జనవరి 11వ తేదీ రెడ్ హ్యాండెడ్గా బంగారు బిస్కెట్ దొంగతనం చేస్తూ పరకామణిలో పట్టుబడితే మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే మీరు వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే మాత్రమే మీరు ప్రశ్నిస్తారా? టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో తప్పు జరిగితే మీరు ప్రశ్నించరా అని ప్రజలు అడుగుతున్నారు. వైసీపీ నాయకులే కాదు, ప్రజలు కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య ఏడ్చారు కదా, ఒక ప్రెస్ మీట్లో మీరు బోరని ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు అని ఏడ్చారు. ట్రోలింగ్ ఎందుకు చేస్తారు? మనం నిజాయితీపరుడు కాకపోతే, మనం పాక్షికంగా ఉంటే, మనం ఒకవైపే తప్పులు మాట్లాడుతుంటే ఎవరైనా కానీ ఒరే ఈడు దేనికి పనికిరాడు, ఇతను మాట్లాడేదంతా కూడా తప్పేను, ఇతను డబ్బా రాయుడురా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు సహజంగా. నా తల తెగి కింద పడినా కానీ నా మొండెం ప్రశ్నిస్తుందన్నావు. కాపలా కుక్కలాగా నేను పనిచేస్తానన్నావు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, కాపలా కుక్క గారు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ పరకామణిలో 1 కోటి విలువైన బంగారు ఆభరణాలు మరియు వెండి ఆభరణాలు దొంగతనం జరిగితే ఎందుకు మీరు ప్రశ్నించలేదు?
అతన్ని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ పైన తీసుకొచ్చింది ఎవరు? అందులో మీకు కూడా వాటా ఉందా అని అంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి భానుప్రకాష్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు ఒక సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి నే భక్తుడిని, నే కాపలా కుక్కని అని అన్నప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఏ తప్పు జరిగినా ప్రశ్నించాలి. అలా కాకుండా నేను వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పులే ప్రశ్నిస్తాను, మా ప్రభుత్వంలో జరిగిన తప్పులు నేను ప్రశ్నించను అని అంటే నిజంగా మీరు ప్రజల్లో ఎలా బఫూన్ అవుతారో తెలుసా? మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఏడవాల్సిన పరిస్థితి వస్తుంది. నెటిజన్లు ఆ విధంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న పనులు మీకైనా మీ కుటుంబ సభ్యులకైనా నచ్చుతాయా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.